ఎయిర్‌పోర్ట్‌కి మల్లెపూలు తీసుకొని వెళ్ళింది. రూ. 1,00,000 జరిమానా కట్టింది. ఇది మలయాళ నటి నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియన్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక చేదు సంఘటన అని చెప్పుకోవాలి. సో, ఇప్పుడు దీన్ని అందరికి కూడా షాకింగ్ కలిగిస్తుంది. ఎందుకు అంటే మల్లెపూలు తీసుకొని వెళ్తే 1,00,000 జరిమానా వేస్తారా? ఇదెక్కడ విడ్డూరం? ఇది నేనెక్కడా చూడలేదే. ఇది మొదటిసారి చూడడమే అని జెప్పేసి సోషల్ మీడియాలో ఈ రకంగా రెస్పాండ్ అవుతున్నారు చాలామంది నెటిజన్స్ కూడా. అసలేం జరిగింది? ఎందుకు ఎయిర్‌పోర్ట్‌లో రూ. 1,00,000 ఫైన్ కట్టింది. మరి ఫైన్ వేశారు. అనేది ఒకసారి ఈ సంఘటన ఒకసారి చూసుకుంటూ వస్తే, మలయాళ నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళిందంటే, ఇప్పుడు మనకు తెలిసిందే ఓణం ఫెస్టివల్ జరుగుతుంది. సో, ఇది మలయాళీలందరికి కూడా ఒక ప్రత్యేకమైన పండగ. వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ వస్తూ వస్తూ ఉన్నారు ఈ ఫెస్టివల్‌ని కూడా. సో, వాళ్ళకిదొక ప్రత్యేకమైన పండగ అని అందరికీ తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాలో ఓణం ఫెస్టివల్‌కి సంబంధించిన ఒక ఈవెంట్ జరుగుతుంది. సో, అందుకోసం అని జెప్పేసి నటి నవ్య నాయర్ ఇండియా నుంచైతే ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. అయితే ఓణం ఫెస్టివల్ అంటే మనకందరికీ తెలిసిందే తెల్ల చీర, మల్లెపూలు ఈ 2 ఉండాల్సిందే. ఈ 2 లేకుంటే అసలు ఓణం ఫెస్టివలే లేదు అంటారు అక్కడి వాళ్ళు. సో, అంత ప్రత్యేకత ఉంది ఈ రెండిటికి కూడా ఓణం ఫెస్టివల్ విషయంలో. అయితే నవ్య నాయర్ ఏం చేసిందంటే ఇక్కడి నుంచే మల్లెపూలు పెట్టుకొనైతే వెళ్ళడం జరిగింది. సో, ఇక్కడి నుంచి మల్లెపూలు ఇండియా నుంచి తీసుకొని ఆస్ట్రేలియాకైతే వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ కస్టమ్ అధికారులైతే చెక్ చేస్తే అక్కడ మల్లెపూలు కనిపించాయి. సో, ఈ విధంగా మల్లెపూలు తీసుకువెళ్ళడం ఇక్కడ ఇది విరుద్ధం. ఇది గైడ్‌లైన్స్‌లో లేదు. ఇది మా రూల్స్‌లో లేదు అని జెప్పేసి రూ. 1,14,000 ఫైనేసింది. సో, ఇది నటి నవ్య నాయర్ కూడా షాకింగ్ అనిపిచ్చింది. అసలు ఏం చేయలేకపోయింది. సరే అని జెప్పేసి ఆ ఫైన్ కట్టేసైతే ఆ తర్వాత ఓణం ఈవెంట్‌కి వెళ్ళిపోయింది. ఆ ఓణం ఈవెంట్‌లో మాట్లాడుతూ తనకు ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ సంఘటన గురించైతే అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ఎందుకు ఈ విధంగా మెల్బోర్న్ స్టేడియం ఈ విధంగా వ్యవహరించింది నటి నవ్య నాయర్ పట్ల అని చూస్తే మెల్బోర్న్ స్టేడియంలో పూలు అండ్ పండ్లు ఈ 2 కూడా క్యారీ చేయడం అనేది అలో లేదు. ఎందుకు అలో లేదు అంటే ఈ రెండిటి వలన కూడా తోటి ప్రయాణికులకు అక్కడున్న ఎవరికైనా సరే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఈ బయోడైవర్సిటీ గైడ్‌లైన్స్‌లో భాగంగా దీన్నైతే తీసుకొచ్చేసారు. అందుకని చెప్పేసి ఎవరికి కూడా పూలు అండ్ పండ్లు క్యారీ చేయనివ్వరు. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా జరిమానా కట్టాల్సిందే. సో, మెల్బోర్న్ స్టేడియంకి ఇంకో పేరు కూడా ఉంది. ఇది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఈ ఎయిర్‌పోర్ట్‌లోను కూడా ప్రపంచవ్యాప్తంగా దీనికి పేరుంది. సో, ఆ స్ట్రిక్ట్ రూల్స్‌లే ఈ మల్లెపూలు అండ్ అంటే పూలు లేకుంటే పండ్లు క్యారీ చేయడం అనేది. సో, మామూలుగా ఇటువంటిది ఎక్కడ కూడా చూడం. ఏ ఎయిర్‌పోర్ట్‌లో కూడా చూడం ఈ విధంగా పండ్లు క్యారీ చేస్తే ఫైన్ వేయడం, లేకుంటే పూలు క్యారీ చేస్తే ఫైన్ వేయడం అనేది పెద్దగా మనం ఎక్కడా వినలేదు, ఎక్కడా చూడలేదు. సో, ఫస్ట్ టైమ్ ఈ విధంగా మెల్బోర్న్ స్టేడియంలో చూసేసరికి అందరికి షాక్ అయిపోయారు. సో, అలా మెల్బోర్న్ స్టేడియంలో ఈ విధంగా వాళ్ళ గైడ్‌లైన్స్‌లో ఉంది. ఈ రెండిటిని కూడా క్యారీ చేసుకోకపోకూడదు. సో, వీటి వలన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి కూడా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వాటి స్మెల్ వలన కావచ్చు, లేకుంటే వాటి వలన కావచ్చు. అందుకోసమే మేము వీటిని బ్యాన్ చేసాం ఇక్కడ క్యారీ చేయడం అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి, ఆ గైడ్‌లైన్స్ నటి నవ్య నాయర్‌కు ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ తర్వాత ఫైన్ కట్టించుకున్నారు. సో, తను కూడా ఏం గొడవ చేయకుండా ఫైన్ కట్టేసైతే ఈవెంట్‌కైతే వెళ్ళిపోయింది. సో, ఆ రకంగా ఈ న్యూస్ అయితే ఇప్పుడు ఆహ్, ఇండియా వ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయింది. సో, ఈ విధంగా మల్లెపూలు క్యారీ చేసినా కూడా ఫైన్ వేశారు. నటి నవ్య నాయర్ పెట్టుకున్న మల్లెపూల ఖరీదు 1,14,000 అని జెప్పేసి అందరూ కూడా పోస్ట్‌లు అంటే సర్కాస్టిక్‌గా పోస్ట్‌లు పెడుతూ మరి వైరల్ జేసేస్తున్నారు. ఆ రకంగా ఈ ఇన్సిడెంట్ అయితే ఈ సంఘటన అయితే ఇండియా వ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయింది. సో, ఇటు పక్కన నటి నవ్య నాయర్ విషయానికొచ్చేసరికి తెలిసిందే మలయాళ, కన్నడ, తమిళ్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. గత సంవత్సరం లేకుంటే 2 సంవత్సరాల నుంచి పెద్దగా సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం లేదు. కాస్త దూరంగా అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక రియాలిటీ షో కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. ఆమె 'సూపర్ షో' అనే షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. ఈ రకంగా అంటే సినిమాలకు కాస్త దూరం అయినప్పటికీ ప్రేక్షకులకైతే దూరం కాలేదు. సో, ఈ షో జడ్జిగా వ్యవహరించడం ద్వారా తన అభిమానులకైతే చేరువవుతుందని చెప్తున్నారు. సో, అలా నటి నవ్య నాయర్‌కు జరిగిన ఈ సంఘటన ఇప్పుడు కాస్త వైరల్ అయిపోయింది. సో, ఇదొక చేదు అనుభవం ఆమెకు ఎదురైందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఆమె దీన్ని ఓణం ఈవెంట్ ఫెస్టివల్‌లోనే ఆహ్, ఎక్స్‌పోజ్ చేసింది. ఈ విధంగా నాకు జరిగిందని జెప్పేసి. సో, అదిప్పుడు వైరల్ అయిపోతుంది. సో, చాలామంది దీనిపైన రకరకాలుగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇది కొంతమందిని ఆశ్చర్యపరిచిందని, ఇంకొంతమంది అది అక్కడ గైడ్‌లైన్స్ వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందని జెప్పేసి ఈ రకంగా రకరకాల పోస్ట్‌లయితే పెడుతున్నారు. సో, అలా మల్లెపూల ఖరీదైతే 1,14,000 ఇదెక్కడ మేము చూడలేదంటూ కూడా అభిమానులు ఆ విధంగా సర్కాస్టిక్‌గా కూడా పోస్ట్‌లు పెట్టుకొని దీన్నైతే వైరల్ జేస్తున్నారు. అది నటి నవ్య నాయర్‌కు సంబంధించి ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక చేదు సంఘటన. థాంక్ యూ సో మచ్.